ఒక అమ్మాయికి ఒక అబ్బాయి పెళ్ళయిందంట. కొత్త పెళ్ళి కొడుకు కొత్త పెళ్ళి కూతురు అనుకోండి, ఎందుకు ఈ వ్యవహారం అంతా. ఇద్దరు కలిసి సాయం సంధ్య వేళ ఆ పొలంలో నడిచి వెళ్తా ఉన్నారంట, అడవిలో ఏదో సరదాగా మాట్లాడుకుంటూ. కొత్త పెళ్ళి కొడుకు కొత్త పెళ్ళి కూతురు కదా, ఉంటాయి చాలా మాటలు ఉంటాయి. అను మాట్లాడుకుంటూ వెళుతూ వెళుతూ ఉంటే సడన్గా చూసేసరికి ఒక ఎలుగుబంటి వస్తుందంట. సత్యంరా బాబు, ఎప్పుడైతే ఎలుగుబంటిని చూశాడో ఈ పెళ్ళి కొడుకు కొత్త పెళ్ళి కొడుకు ఏం చేశాడో తెలుసండి, పట్టుకుని ఉన్న అమ్మాయి చేయి మెల్లగా విడిచిపెట్టి, ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళ పంతులు గారు చెప్తే అన్నాడంట ఒక మాట, ఏమని, ఎలుగుబంట్లు చెట్లు ఎక్కలేవు, ఎక్కడైనా ఎప్పుడైనా ఎలుగుబంటును తప్పించుకోవాలంటే చెట్టు ఎక్కేసామంటే ఇక తప్పించుకున్నట్టే అని వాళ్ళ పంతులు గారు చెప్పిన మాట గుర్తొచ్చి, అప్పటిదాకా అమ్మాయి చేయబట్టుకుని నువ్వు లేకపోతే బతకలేను, నువ్వు లేకపోతే నూతులు దూకేస్తా, గోతులు దూకేస్తా, మంటల్లో దూకేస్తా అని డైలాగులు కొడుతున్నాడు. ఎప్పుడైతే ఎలుగుబంటు కనబడిందో మెల్లగా చీడిచిపెట్టి ఎక్కిరి గంతేసి ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడంటే. చూడండి ఇట్లా ఉంటాయండి. మరలా పెళ్లి రోజేమో వేదిక మీదకి ఎక్కి అయ్యగారు టక్కు టయ్యి షూటు బూటు వేసుకొని పొగటి రంగంలో కొట్టి పాస్టర్ గారు మైకులో నిబంధనలు చెప్పిస్తుంటే చెప్పాడా లేదా? ఏం చెప్పాడు? యోధి ఎందును బోధ ఎందును. అబ్బా, అయ్యగారు ఆ రోజున బేసులో మాట్లాడుతుంటే చూడముచ్చటగా అందరూ సప్పట్లు కొట్టి ఇసిల్ చేశారు. ఇక బ్యాండ్ మేళం వాళ్ళు అయితే అక్కడ చివరిలో తూ కొట్టారు. అందరికీ సంబరమే. మరి ఏయి ఆ మాటలు ఇసుక మీద రాసిన రాతలా, నీటి మీద బాసల ఏటి ఇక్కడ ఇప్పుడు ఏమయ్యాయి ఆ మాటలు? మెల్లగా ఇడిచిపెట్టి చెట్టు ఎక్కేశాడు. పాపం ఆవిడ సంగతి ఏంటండి, ఆవిడ పరిస్థితి ఏంటి? నిండు నూరేళ్ల జీవితం పంచుకుంటాడని కదా తల్లిదండ్రులు విడిచి, అన్నదమ్ములు విడిచి, అక్క చెల్లెలు విడిచి, ఇల్లు వాకిలు విడిచిపెట్టి ఈ మహానుభావుడు నమ్ముకొని ఈ మహానుభావుడు చేయబట్టుకుంది. ఇప్పుడు ఈ మహానుభావుడు మెల్లగా విడిచిపెట్టి చెట్టెక్కి కూర్చుంటే ఈవిడ పరిస్థితి ఏంటి చెప్పనా? ఈవిడ తక్కువైందేం కాదు, ఆడికంటే ఆ రాకులు ఎక్కువ చదివింది. ఈవిడికి ఎవరు చెప్పారంట, ఏమని, సచిన్ సవాల్ దగ్గరికి ఎలుగు, మీకు తెలిసినట్టే ఉందేంటి, సచిన్ సవాల్ దగ్గరికి ఎలుగు బంట్లు రావని ఎవరో చెప్పారంట. ఈవిడేం చేసిందో తెలుసండి, దోమని కింద పడిపోయి సచిన్ శవంలాగా ఒగ్గబట్టేసింది ఊపిరి. ఓ 10 నిమిషాలకి రానే వచ్చింది ఆ ఎలుగుబంటు. ఈవిడ దగ్గరకు వచ్చింది, చూసింది, ముక్కు దగ్గరకు వాసన చూసింది, ఒగ్గబట్టేసింది మనిషి. అమ్మా కదలట్లా మెదలట్లా, ఇక ఊపిరి ఆడట్లేదు కదా, గాలి కొట్టట్లేదు, గాలి పీల్చట్లేదు కదా. ఆ తెక్క మొహం ఆ ఎలుగుబంటు అనుకుంది, ఇది సచ్చిందంత నాకేం పని అని వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత ఒగ్గబట్టిన ఊపిరి లాగి ఊపిరి ఇడిసి ఊపిరి పీల్చుకొని అమ్మ నాయనా వెళ్ళిపోయింది అనుకుంటుంటే అప్పుడు దిగొచ్చాడు మళ్ళీ చెట్టు. మన చెట్టు దిగొచ్చి వెళ్దామా అని చేయబట్టుకొని తప్పదు కదా, తెగదింపులు చేసుకుంటే కుదురుతుందా? దుర్మార్గుడు కూడా సన్యాసుడా పేనాసుడా ఆపద వచ్చిన తర్వాత నన్ను చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతావా, నీతో నాకు అనవసరం అనుకుంటే కుదురుతుందా? అడ్జస్ట్మెంట్లు ఉండాలి కదా, పట్టుడిపులు ఉండాలి కదా, కేసులు పెట్టుకోవడానికి కుదరదు, మరలా కాసులన్నీ మళ్ళీ వసూలు చేసుకోవడానికి కుదరదు కదా. పెళ్లి రోజేమో అరిటాకులు అన్నం పెట్టా, ఇప్పుడేమో అరిటాకులు కాదు ఎడాకులు అంటే కుదురుతుందా? కుదరదు. ఏం చేస్తా అని మళ్ళీ ఆడు చేయబట్టుకొని ఇంక తప్పదు కదండి, డైలాగులు మామూలే కదండి. మళ్ళీ మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఆడంటాడంట ఆవిడ్ని, సరేగానే ఆ ఎలుగుబంటు నీ దగ్గరకు వచ్చి నీ చెవులో ఏదో చెప్తున్నది ఏంటి అని అడిగాడంట. చూడండి, వీడు విడిచిపెట్టి వెళ్ళిపోయింది కూడా కాకుండా అర్ధాంతరంగా నడిసంద్రంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది కూడా, సచ్చిందా బతికిందని కూడా చూసుకోకుండా వెళ్ళిపోయి మళ్ళీ డౌట్ వీడికి, ఆ ఎలుగుబంటు ఏదో చెప్తున్నది ఏంటి నీకో? ఆవిడ తక్కువైంది కాదు, చెప్పానుగా. ఆవిడనిందంట చెప్పాల్సింది చెప్పిందిలే. ఆడికి అసలు టెన్షన్ పెరిగిపోయింది. ఏం చెప్పిందో చెప్పు అంటాడు. చెప్పాల్సింది చెప్పిందిలే. కాదు ప్లీజ్ చెప్పవా, ఏం చెప్పి
ఏం చెప్పిందంటే, నమ్ముకుంటే నట్టేటినన్నా నమ్ముకో కానీ ఇట్లాంటి దుర్మార్గుడు నమ్ముకోవద్దని చెప్పింది.